మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవిత అనర్హం అని శ్రీశ్రీ అన్నారు. అలాగనే మనం పరిచయం చేయబడ్డ వ్యక్తి కూడా కాదేది శిల్పం చెక్కడానికి అనర్హం అంటూ తన సబ్బు బిల్లల మీద, ఇటు చెక్కల మీద తనకున్న శైలితోని యువతకి మెసేజ్ ఇచ్చే విధంగా, అంటే తను చెక్కేటువంటి శిల్పాలు ఎలా ఉంటాయంటే ఒక మెసేజ్ రూపకంగా ఉంటాయి. ఆ వ్యక్తిని పరిచయం చేయబోతుంది సుమన్ టీవీ. తను 2011లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. మరియు రీసెంట్ గా ఒరిస్సాలో శాంతి దూత అనేటువంటి అవార్డును కూడా అందుకోవడం జరిగింది. తనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉంది. ప్రస్తుతం తనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. తన ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోకర్ రామస్వామి. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. నమస్తే సూపర్. బాగున్నారండి? బాగున్నా సార్. చెప్పండి సార్, మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన ఇలా చేయాలని? చిన్నప్పటి నుంచి నేను బొమ్మలు వేసేవాడిని. 5th 6th క్లాస్ నుంచే నేను పేపర్ మీద బొమ్మలు వేసేవాడిని. నాకు ఎప్పటి నుంచో ఒక తపన, ఏదన్నా ఒక కొత్త వెరైటీ చేయాలి. గింజ మీద వేస్తున్నారు, నువ్వు గింజ మీద వేస్తున్నారు, బొమ్మలు అన్నిటి మీద వేస్తున్నారు. నేను ఎందుకు కొత్త వరవడి తీసుకురావద్దు అనే ఉద్దేశంగా 1984 అనుకుంటా సబ్బు బిళ్ళ మీద శిల్పాలు చెక్కాలని ఒక ఆలోచన వచ్చింది. అది కూడా అరిగిపోయిన సబ్బు. దాన్ని చూసినాక బాత్రూమ్ పోయి బయటకు వచ్చినాక దాని మీద చెక్కాలనిపించింది. ముందుగాల పక్షుల్ని చెక్కా, కొమ్మల్ని చెక్కిన. ఆఖరికి ఏం చేసినా అంటే అట్లా అట్లా చేసుకుంటూ 4000 సబ్బుల మీద బొమ్మలు చెక్కడం జరిగింది. అయితే అట్లా అట్లా అయిపోయినాక ఇక చెట్లు కాకుండా, పక్షులు కాకుండా తర్వాత ఏం చేశానంటే మనుషుల్లో కూడా ఎందుకు చెక్కొద్దు అని ఒక ఆలోచన వచ్చేసి నేను ఫస్ట్ వాజ్పేయి గారిని చెక్కడం జరిగింది. వాజ్పేయి గారు అప్పుడు ప్రధానిగా ఉండే. అయితే వారి దగ్గరికి నేను వారి శిల్పాన్ని చెక్కి సబ్బు మీద చెక్కి వారి దగ్గర పోయినప్పుడు వారు అన్నారు, వాళ్ళ పిఎస్, సార్ ఇప్పుడు కాదు సార్, అట్లీస్ట్ 3 months కావాలి, వారి అపాయింట్మెంట్ కావాలంటే మీరు ఇచ్చేసేయండి, నేను రాలేను, మళ్ళీ 3 months తర్వాత ఢిల్లీకి రావాలంటే కష్టం అని వారికి ఇచ్చేసి అక్కడ మా యునెస్కో ఆఫీస్ నెంబర్ ఇచ్చా. ఎందుకంటే అప్పుడు ల్యాండ్లైనే ఉండే. నేను ఆఫీస్కి వచ్చా. ఆఫీస్కి వస్తే అక్కడ ఏం చేశారంటే మా సెక్రటరీ జనరల్ అది గేట్ కార్డు నిలబడి ఉన్నారు. దాదాపు వారు రారు. అయితే వారితోని రామస్వామి కాసే ఆరే అన్నా అంటే, సారే సార్ घूम के आ रहे అంటే, नहीं आप प्रधानमंत्री के ऑफिस गए ना అన్నా. अरे आपको कैसे मालूम సార్ అని అంటే, ఫోన్ ఆయా సుబే 7 बजे మీరు ఆఫీస్కి రమ్మని వాళ్ళ పిఏ మాట్లాడిండు, వాజ్పేయి గారి పిఏ. రియల్లీ గ్రేట్. నేనే 3 నెలల నుంచి ట్రై చేస్తున్నా, నీకు వచ్చింది అని అన్నా. పొద్దున్న 7 గంటలకు పోయేసరికి సార్ ఇట్లా కూర్చొని ఉన్నారు వాజ్పేయి గారు. రామస్వామి ఆయే ఆయే कहाँ से आए, कैसा है, क्या कर रहे, मेरा मूर्ति अच्छा बना है అని అన్నాడు. అంటే సార్ టీచర్ సార్, సార్ ఆంధ్రప్రదేశ్ से आया సార్ అంటే వెరీ గుడ్ అని భుజం తట్టిండు. అది అది నా క్యారియర్లో అచీవ్మెంట్. ఏ ఫోటోలు లేవు, ఏది లేదు. నేను తర్వాత 3 days నర్సంపేటకు మా ఇంటికి వచ్చాక టేబుల్ మీద లెటర్ ఉన్నది. అది అబ్బా, ఇదన్నా చూపిస్తే ఎవరైనా నమ్ముతారు అని అనుకున్నాను. రియల్లీ చాలా ఇదిగా ఉంటే ఇక అట్లా నేను చేసా. సార్ మీకు చెప్పండి, అసలు ఈ సబ్బు బిల్లల మీద చెక్కుతూ ఉన్నారు, ఈ వుడ్ మీద చెక్కాలనే ఆలోచన ఎలా వచ్చింది? మరియు ఈ కళల ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. అంటే మీరు ఏ శిల కాదు, ఈ చెక్క మీద చెక్కినటువంటి దారుశిల, ఈ దారుశిల మీద మీరు చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ దానికి చిహ్నంగా
సార్ ఇక్కడ చెక్కడం జరిగింది. సార్ ఒక్కసారి చెప్పండి వీటి గురించి, ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల గురించి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఈ శిల్పం అన కావచ్చు, దీని గురించి కావచ్చు, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రతి ఒక్క దారుశిలలో ఒక మెసేజ్ ఉన్నది. అంటే ఇంటర్నల్ గా ఒక చిన్న మెసేజ్. అంటే ఈ కళల ద్వారా సమాజం మార్పు కోరుకుంటున్నాడు గోక రామస్వామి. అంటే ఎలాంటి మార్పు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ధూమపానం, మద్యపానం వల్ల కలిగే అనర్థాలకు, వాటి వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి తన దారుశిలల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకి భయం కొలిపే విధంగా ఈ శిల్పాలని చెక్కడం జరిగింది. అంటే ఈ కళలు ప్రజల కోసమే అన్న భావం దీంట్లో ఉట్టిపడేలా చెక్కడం జరిగింది. గ్రామాలకి నీరు అందించే ఒక మంచి సంకల్పంతో గత ప్రభుత్వం నిర్మించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అసలు మీరు చెప్పండి సార్, ఈ కోబ్రా కింద మందు బాటిల్ ఉంది. ఇది ఏంటిది? అసలు ఈ మెసేజ్ ఏంటిది? నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక మందు బాటిల్ ఇది. అయితే దీన్ని మనం ఏం చేసామంటే, ఇది నాగసర్పం. అయితే ఎప్పుడు ఇది తాగుతామో అది కోబ్రా షేడ్లో, దాని నీడలో ఉన్నట్టే ఎప్పుడైనా ఇది కాటేసే ఉద్దేశం ఉందని నేను చెప్తాను. ఇది నాగసర్పం, ఇది మద్యపానం, అంటే మద్యం. ఎవరైతే యువత కావచ్చు, ఎవరైనా గాను మద్యానికి అలవాటు పడి బానిస అవుతారో ఆ వ్యక్తి ఎప్పటికైనా చనిపోతాడు. అంటే చావుకు దగ్గరగా ఉన్నాడు, తనను కాటు వేస్తానికి ఒక పాము రూపంలో చావు తన వెంట ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి ఒక సింబల్. అంటే ఈ దారుశిలలో ఈ చెక్కడంలో ఇంత అర్థం ఉంది, దీంట్లో ఒక మీనింగ్ ఉంది. ఇక ఇది పోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంకొకటి ఉంది. ఇది ధూమపానానికి ఇది చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ మద్యం బాటిల్, ఇంకోటి ఇటు సిగరెట్ ఉంది, ఇక్కడ బీడీ ఉంది. దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడి క్యాన్సర్ కు బలి అవుతారు. నో టొబాకో, నో ఆల్కహాల్ అనే ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంగా దీన్ని చెక్కడం జరిగింది. ఇంకా మీరు చూసుకోవచ్చు, నో టొబాకో, నో ఆల్కహాల్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఆల్కహాల్ అంటే ఈ సీసా అండ్ ఇక్కడ టొబాకో ద్వారా, ఎవరైతే టొబాకో సేవించడము, ఆల్కహాల్ సేవించడం ద్వారా అతను నోటి క్యాన్సర్ అనేది వస్తుందని చెప్పేసి తను ఈ దారుశిల రూపంలో సింబాలిక్ గా చెప్పారు. అలాగే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ సారు ఈ దారుశిల రూపంలో, అంటే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా చాలా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్న ఈ శిల్పం కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూస్తారు ఈ వుడ్ మీద ఇక్కడ ఒక ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ బర్డ్స్ ఉన్నాయి, గుడ్లగూబ. దీని సందేశం ఏంటంటే, నేను అనుకుంటాను సార్, సందేశము దీని ముందటేమో ఒక ఫ్యామిలీ బర్డ్స్ ఉన్నాయి, ఈ వెనకాల కోబ్రా ఉంది. నేను ఊహించగలుగుతున్నాను. ఇప్పుడు సార్ గతంలో, అంటే ఇంతకుముందు ఏదైతే మన మందు సీసా గురించి, నో టొబాకో, నో ఆల్కహాల్ అన్నట్టే, ఇక్కడ నో లిక్కర్ అన్నట్టే, దీని గురించి నేను అనుకుంటున్నాను సార్. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, వెనకాల కోబ్రా ఉందంటే, ఈ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి, సమాజంలో ఉండే ఒక ఫ్యామిలీకి మీరు ఒక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఒక సందేశం అనుకుంటున్నాను. ఏ విధంగా ఉన్నా సార్? ఇప్పుడు ఈ ఫ్యామిలీలో తల్లి పిల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము హెల్తీగా ఉన్నాము, మేము సేఫ్ గా ఉన్నామని అనుకుంటున్నాయి తప్ప, మన ప్రతి ఒక్క మనిషి వెనుక కూడా ఒక అతను ఉంటాడు. వాడు ఇప్పుడు ఎవరో అనుకుంటాం మనం, మేము హ్యాపీగా ఉన్నాం, కానీ వాళ్ళ వెనుకనే అట్లాంటి సర్పాలు ఉన్నాయి. ఇది ఎవరైనా కానివ్వండి, మీరు కానీ, నేను కానీ, ఎవరైనా కానివ్వండి, ఇలా గాంధీకి వెనుక గాడ్సే ఉన్నాడు. అట్లాగనే మనం కూడా సేఫ్ ఉన్నామని అనుకోవద్దు ఎప్పుడు. మన వెనుక ఒకడు ఉన్నాడు, ఒక వ్యక్తి, అబ్జర్వ్ చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మనకు మోసం చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఇలా రాజకీయ నాయకులు అయితే ఏంటి, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పోలీసు వ్యవస్థ, సోషల్ మీడియా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా మీ వెనుక కూడా ఉన్నారు, మీ వెనుక కూడా ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పేదంటే, మనం ఎప్పుడు సేఫ్ కాదు అని చెప్పేసి ఒక సందేశం ఇస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఒక సోషల్ మీడియా మాధ్యమాలలో మనము తరచూ ఫోన్ల రూపు మనం ఒత్తుతూ ఉంటాం. ఈ సోషల్ మీడియా వాళ్ళలో మనని ఒకరు అబ్జర్వ్ చేస్తూ, మనని పరిశీలిస్తూ, మన వెంట ఒకరు మనకు తెలియకుండానే మనల్ని అనుసరిస్తూ, మన ఫోటోలు కానీ, మన వీడియోలు కానీ వాళ్ళు సేకరిస్తూ, మనకి ఏదో ఒక రూపంలో మనకు ఒక ప్రమాదాన్ని పొంచిస్తూ, మన ప్రమాదం దిశగా శత్రువు అనేవారు తయారవుతారు. దానివల్ల మన కుటుంబం కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటాయని చెప్పేసి ఒక మంచి మెసేజ్. ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని పొంచి ఉంటూ ఒక కోబ్రా అంటే మనల్ని ఎవరో ఒకరు కాటేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే యువత సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ఉంటూ మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకూడదు అనే మెసేజ్ కదా సార్ మీరు ఇచ్చేది? ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, అవి కూడా ఒకసారి చూద్దాము. ఎలాంటి శిలలు, దారు శిలలు ఉన్నాయి, వాటి మెసేజ్ ఏంటిది, అసలు ఎలా ఉన్నాయి అని చూద్దాం. సరే, ఇంకా ఏమేమి ఉన్నాయి శిలలు? ఇక మనం దాదాపు నేను మన ఒక గురువు అంటే ఆయన నన్ను ఏం చేయమన్నాడంటే, నువ్వు సోప్లే కాదు, నువ్వు దారు శిల్పాన్ని ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, నేనెక్కడ చేస్తాను సార్, దారు శిల్పాలు చేయాలంటే దానికి సుత్తెలు కావాలి, రంపాలు కావాలి, సోప్ అయితే ఒక బ్లేడ్, ఒక్క బ్లేడ్ చేసుకుంటే నేను ట్రైన్ లో కూడా చెక్కుకుంటా పోగలను. అట్లాంటిది అని అంటే, లేదు నువ్వు చేస్తావు అని 1500 రూపాయలు పెట్టి మరి గోపాల్ రెడ్డి గారు అని వరంగల్లో మంచి దారు శిల్పి, వారు ఏమన్నారు, నువ్వు చేస్తావయ్యా పా అని 1500 పెట్టినది నాకు సుత్తెలు, బావి ఇవి అన్ని కొనిచ్చాడు. అప్పటి నుంచి 3 years కష్టపడ్డాను. మార్నింగ్ 6కు నేను లేచి మళ్ళీ ఈవినింగ్ వరకు చెప్తూనే అట్లా 3 years నేను వీటన్నిటిని చెక్కగలిగాను. ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి, ఏజ్ నుంచి మీరు చేస్తున్నారు? అదే చెప్పాను, 1981లో నాకు ఈ సబ్బుల మీద చెక్కాలని వచ్చింది. తర్వాత ఇది రీసెంట్లీ మొన్న ఇది కరోనా కంటే ఒక 3 years బిఫోర్, 3 yearsలో ఇన్ని చెక్కగలిగిన. ఇవాళ నిజంగా ఒక సబ్బు ముక్క నన్ను 5 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రులు కలిపిందంటే ఆ సబ్బుకు నేను వందనం చెప్పాలి. మీ ఆత్మ సంకల్పము, మీ ఆత్మస్థైర్యము అంటే మీరు ఒక సబ్బుతోనే ఆగకుండా మళ్ళా చెక్కల మీద దారు శిలలు చెక్కుతూ, అంటే కొందరు మొదట్లో ఆగిపోతారు, కానీ మీరు ఆగకుండా నిరంతరాయంగా ముందుకెళ్లారు. దాని వల్లనే మీరు 4 రాష్ట్రపతులను, 5 ప్రధానమంత్రులు కలిశాను. 4 రాష్ట్రపతులను, 5 ప్రధానమంత్రులు కలిసే అవకాశం తనకు ఈ వచ్చిందని చెప్పేసి మన సుమన్ టీవీతో చెప్పుకుంటున్నారు. సార్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. తన బీరువాలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూడొచ్చు. ఇవన్నీ తను ఒక 3 సంవత్సరాలు, అంటే గతంలో సబ్బు బిళ్ళల మీద చెక్కడం అనేది చేసేది, కానీ కరోనాకు ముందు 1 సంవత్సరం, కరోనా వస్తుందనగా కరోనా టైంలో ఇంట్లో ఉంటూ సార్ ఇవన్నీ ఒక 3 సంవత్సరాలు, కేవలం ఒక 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ చెక్కాడు. తన చేతితోనే, తన హస్తంతోనే ఈ హస్తకళలని, ఈ దారుశిలని తను చెక్కడం జరిగింది. ఇలా చెక్కుతూ తను 4 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రులను కూడా కలవడం జరిగింది. ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు, ఇదే నర్సంపేట పట్టణంలో ఒక శాంతివనాన్ని కూడా నిర్మించి తన సొంత ఖర్చుతో మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని రక్షించాలనే మంచి సంకల్పంతో ఆ శాంతివనాన్ని నిర్మించి తన ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు. నెక్స్ట్ వీడియోలో ఆ శాంతివనం దగ్గరికి కూడా వెళ్దాము, ఆ శాంతివనం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. ధన్యవాదాలు.